నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. హిందూ ధర్మ రక్షణకై ఎన్నో పుణ్యక్షేత్రాలు మన చుట్టూ కొలువై ఉన్నాయి. మరి అందులో భాగంగానే మనం ఈరోజు ఉన్నాం చార్మినార్ దగ్గర ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో. మరి అమ్మవారికి సంబంధించిన విశిష్టతను, ప్రత్యేకతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయానికి సంబంధించి ఆలయ విశిష్టతను, అలాగే ఆలయ ప్రత్యేకతను మనకు తెలియజేయడానికి ఆలయ ట్రస్టీ సూర్యప్రకాష్ గారు ఉన్నారు. మరి వారిని అడిగి టెంపుల్కి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సూర్యప్రకాష్ గారు. సార్, మనం చూస్తున్నాం స్వయంగా ఆ లక్ష్మీదేవి ఇక్కడ కొలువై ఉందని అందరు భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ ఆలయానికి సంబంధించిన విశిష్టత అంటే మీరేం చెప్తారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ అమ్మవారి విగ్రహాలు కింద ఏవైతే మీకు కనిపిస్తున్నాయో ఈ అమ్మవారి విగ్రహాలు స్వయంభూ ఇక్కడ వెలిసిన విగ్రహాలు. ఇవి ఇప్పటివి విగ్రహాలు కావండి. దాదాపు 500 సంవత్సరాల పైన అవుతుంది ఈ అమ్మవారి కింద విగ్రహాలు. కొన్ని కారణాల వల్ల ఆ విగ్రహాలకి తర్వాత సిల్వర్ తోటి ఒక కవచం రూపంలో అమ్మవారిని చేపించి అట్లా పైన విగ్రహాల పైన పెట్టడం జరిగిందండి. అలాగే చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయానికి ఎవరైతే వస్తారో, ఏ నమ్మకంతో అయితే వాళ్ళు వస్తారో, వాళ్ళు కోరిన కోరికలు కానివ్వండి, వాళ్ళు అనుకున్నవి ఏదైతే ఆశలు ఉంటాయో అవి తప్పకుండా నెరవేరుతాయి. ఆ నమ్మకంతో ఇక్కడ భక్తులందరూ భాగ్యలక్ష్మి దేవాలయానికి రావడం జరుగుతుంది అండి. ఓకే. అలాగే మీ వంశం మొత్తం కూడా అమ్మవారికి సేవ చేస్తూ ఉన్నారు. ఎన్ని వందల సంవత్సరాల నుంచి మీరు సేవలో ఉన్నారండి? అవునండి, ఈ అమ్మవారి పాదాల్లో మేము మా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు 4 తరాల నుంచి ఇక్కడ అమ్మవారి సేవలో ఉన్నాము. వీఆర్ 4th జనరేషన్ అమ్మవారి సేవలో ఉన్నామండి. ఇప్పుడు నా పిల్లలు కూడా అప్పుడప్పుడు వచ్చి సేవలో ఉంటారు, పాల్గొంటారు. అలాగే మా గ్రాండ్ ఫాదర్ నుంచి మా తాత, తర్వాత మా డాడీ తర్వాత మేము, మా పిల్లలు కూడా ప్రతి ఒక్క పండుగల్లో అమ్మవారి సేవలో ఇక్కడ డే అండ్ నైట్ అమ్మవారి దగ్గర ఉంటామండి. ఓకే. అంటే మొదటి నుంచి కూడా అమ్మవారి దేవాలయం ఈ విధంగానే ఉండేదండి? అవునండి. ఫస్ట్ చార్మినార్ కట్టడం కంటే ముందు కూడా ఇక్కడ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ కింద విగ్రహాలు ఉన్నాయి అమ్మవారివి. దాని తర్వాత మెల్లమెల్లగా ఎలాగైతే భక్తులు రావడము, దాని తర్వాత అమ్మవారికి పూజలు జరగడం, అలా గుడి కట్టడం జరిగిందండి. ఓకే. అలాగే సార్, మనం చూస్తున్నాం అమ్మవారి అలంకరణ అనేది ఎంతో అద్భుతంగా ఉంది. అలంకరణకు సంబంధించి ఏం చెప్తారు? ప్రతి శుక్రవారం మీరు చూడొచ్చు, ఇవాళైతే ఎలాగైతే అలంకరణ ఉంది ఇలాగే ప్రతి శుక్రవారం అమ్మవారికి అలంకరణ జరుగుతుంది. అలాగే డైలీ ఉదయం అమ్మవారికి పులిహోర ప్రసాదం 25 kgs, అలాగే సాయంత్రం పూట అమ్మవారికి హారతిలో శనగలు ప్రసాదం జరుగుతుంది. అలాగే రోజు భక్తులకు వచ్చినందరూ వారికి కూడా ప్రసాదము, అలాగే తాగడానికి మంచి నీళ్ళు, అన్ని సౌకర్యాలు ఇక్కడ లభిస్తాయండి. ఎవరికి ఎండల్లో కూడా ఏం అంటే కాళ్ళు అట్లా మండకుండా కింద మ్యాట్లు పెట్టడం కానివ్వండి, గుడి తరఫున ఏమేమైతే చేయగలుగుతామో అంత భక్తులందరికీ. అవునండి. అలాగే అమ్మవారికి సంబంధించి పూజలు ఎలా నిర్వహిస్తారు? ఉదయం 5 గంటలకు అమ్మవారి గుడి తెరవడం జరుగుతుందండి. తర్వాత పంచ అభిషేకాలతోటి అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత ఉదయం 7 గంటలకు అమ్మవారి ఆరతి జరుగుతుంది. ఆ ఆరతి నుంచి మొదలైతే దర్శనం అందరికీ కూడా రాత్రి 10 గంటల వరకు కొనసాగనే ఉంటుందండి. శుక్రవారం రోజు ప్రత్యేకంగా అమ్మవారికి ఎటువంటి పూజలు చేస్తారు? శుక్రవారం అమ్మవారికి 6 సార్లు ఆరతి జరుగుతుందండి. ఉదయం 7 o'clock, తర్వాత ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు మహా ఆరతి జరుగుతుంది. అలాగే సాయంత్రం 7 గంటలకు ఒకసారి ఆరతి ఉంటుంది. తర్వాత రాత్రి 9 గంటలకు, అలాగే రాత్రి 11 గంటలకు శయన ఆరతి ఉంటుంది. అది అయిన తర్వాతనే అమ్మవారికి గుడి శయనం చేయడం జరుగుతుంది. ఓకే. అలాగే దీపావళి టైంలో అమ్మవారికి జనాలు లక్షలాదిగా వస్తూ ఉంటారు. ఆ టైంలో ఎటువంటి పూజలు చేస్తారండి? అంటే ఇక్కడ ఒక మన చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో ఒక ఆచారము, అది మా గ్రాండ్ ఫాదర్ నుంచి నడుస్తున్న ఆచారం. అది ప్రతి అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరూ, దర్శనానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా భక్తులకు అమ్మవారి పాదాలకి వెళ్ళి ఒక
రూపీ కాయిన్ అనేది ఫస్ట్ మా తాత టైంలో ఒక ₹1.25 ఇవ్వడం జరుగుతుండే. అలాగే కొనసాగుతూ తర్వాత ₹1 ఇవ్వడం జరుగుతుండే. దాని తర్వాత ఇప్పుడు మా అక్క ఉంది శశికళ అని, తనే టెంపుల్ మేనేజ్మెంట్ మొత్తం చూస్తుంది. అయితే మా అక్క ఉద్దేశం ఏంటంటే ఈ ₹1 కాయిన్ ఇవ్వడం భక్తులందరూ పెట్టుకొని అప్పుడప్పుడు అవి అన్ని పైసల్లో మిక్స్ అయిపోతాయి. అలా కాకుండా అమ్మవారి విగ్రహంతో మన గుడి పేరుతోటి ఒక పర్టికులర్గా ఒక కాయిన్ చేయడం జరిగిందండి. ఎంతమంది భక్తులు అయితే వస్తారో, అది 4 lakhs కానివ్వండి, 5 lakhs కానివ్వండి, ఎంతమంది వస్తారో ఆ దీపావళికి అందరికీ కూడా అమ్మవారి పాదాల దగ్గర నుంచి ఆశీర్వాదం రూపంలో, ఆ ఖజానా రూపంలో కాయిన్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని రోజులు అందిస్తారు అలా? ఇది దీపావళి నుంచి మొదలైతే కంపల్సరీ 5 days కంపల్సరీ ఉంటుంది. దీపావళి నెక్స్ట్ డే నుంచి మెయిన్ దీపావళి రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజు 7 o'clock ఆరతి ఉంటుంది. ఆరతి అయిన తర్వాత నుంచి స్టార్ట్ అయితే ఇది 5 days వరకు, భాయిదూజ్ వరకు ఉంటుంది. 5 రోజులు అమ్మవారి సంవత్సరంలో ఒక్కసారి ఇది కంపల్సరీ. అవునండి. అలాగే బోనాల టైంలో కూడా చాలా అంగరంగ వైభవంగా నిర్వహించడం మేము చూసామండి. అవునండి. ఇక్కడ అంటే తెలంగాణలో భాగ్యలక్ష్మి దేవాలయం కూడా చాలా ప్రత్యేకత ఉంది. అయితే ఇక్కడ బోనాలు చాలా ఘనంగా జరుగుతాయండి. అయితే అమ్మవారికి భక్తులందరూ బోనం సమర్పించడం, తీసుకురావడం జరుగుతుంది. అయితే బోనాల పండుగ కూడా చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో చాలా ఘనంగా, చాలా వైభవంగా జరుగుతుంది. అలాగే మీరు నవరాత్రులు ఉంటాయి. ఉగాది నవరాత్రుల్లో 9 రోజులు అమ్మవారికి ఘటస్థాపన ఉంటుంది లోపల. అయితే అమ్మవారి ఘటస్థాపన చేసి 9 రోజులు పూజలు ఉంటాయి. అలాగే అష్టమి రోజు చాలా పెద్ద ఎత్తున అమ్మవారి హోమం జరుగుతుంది ఇక్కడ. అయితే హోమం తర్వాత 9వ రోజు, నవమి రోజు అమ్మవారి పల్లకి సేవ ఉంటుంది. అది సాయంత్రం 5 గంటలకు భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి మొదలైతే మన సరౌండింగ్ మొత్తం ఝాన్సీ బజార్, సిటీ కాలేజ్, పత్తర్గట్టి అట్లా మొత్తం సరౌండింగ్ తిరిగి నైట్ 8-8:30 వరకు రిటర్న్ మళ్ళీ టెంపుల్ దగ్గరకు వస్తుందండి. ఇది సంవత్సరంలో 2 సార్లు జరుగుతుంది. ఫస్ట్ ఉగాది నవరాత్రి, తర్వాత దసరా నవరాత్రి, 2 సార్లు అమ్మవారిది పల్లకి సేవ ఉంటుందండి. దీపావళి కాదు, అన్ని పండుగలు కూడా ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా జరిపిస్తారు. చాలా అండి. అవును. అలాగే సార్, మనకి ఇక్కడికి ట్విన్ సిటీస్ నుంచే కాకుండా ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తూ ఉంటారు ఎక్కువగా? భాగ్యలక్ష్మి దేవాలయానికి దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి కూడా వస్తారండి. మా దగ్గర ఎంతమంది అంటే ఫారినర్స్ ఉన్నారు, చాలామంది వాట్సాప్ ఉన్నాయి. వాళ్ళకు డైలీ అమ్మవారికి దర్శనం అర్లీ మార్నింగ్ ఫస్ట్ అమ్మవారి 7 o'clock ఏదైతే ఆరతి అవుతుందో అది ఆరతి కాగానే అందరికీ అమ్మవారి ఫోటో పంపించడం జరుగుతుందండి. అంటే వాళ్ళు ఇక్కడ లేకపోయినా కూడా అమ్మవారిని మంచిగా దర్శించుకోవచ్చు. ఆ ఆశతోనే అందరికీ వాట్సాప్ గ్రూప్ యాడ్ చేసి అలాగే అందరికీ అమ్మవారి ఫోటోలు దర్శనం డైలీ పంపిస్తామండి. అలాగే గుడికి సంబంధించిన సేవా కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి మీరు చూడొచ్చండి. డైలీ అమ్మవారి సేవలో మన కుటుంబ సభ్యులు కానివ్వండి, అలాగే టెంపుల్కి వచ్చిన కొంతమంది ఉంటారు, వాళ్ళు రెగ్యులర్గా సేవకులు లేక అమ్మవారి గుడిలో సేవలో ఉంటారు. డైలీ ఉదయం వస్తే వాళ్ళు మధ్యాహ్నం వరకు వాళ్ళ ఏదైతే వర్క్ ఉంటుందో అది ఆపేసి ఇక్కడ గుడిలో ఎంతవరకు అయితే టైం ఇవ్వగలుగుతారో అంత టైం ఇచ్చి దాని తర్వాతనే వాళ్ళు వాళ్ళ పనికి వెళ్తారండి. ఓకే, మనం చూస్తున్నాం సార్, ఇవాళ ఫ్రైడే ఎంతమంది భక్తులు వచ్చారో. అలాగే వచ్చిన భక్తులు మీతో ఏం చెప్తూ ఉంటారు? ఏం లేదండి, ఇలాగే అమ్మవారి ఆశీస్సులు అందరికీ దక్కాలి, అందరికీ మంచి జరగాలని ఆ ఆశతోటే మేము ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది. అందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది కూడా, అందరికీ మంచి కూడా జరుగుతుంది. ఆ నమ్మకంతో ఇక్కడ అందరు రావడం జరుగుతుంది. అలాగే మీరు 4th జనరేషన్లో మీరు అమ్మవారి సేవలో ఉన్నారు కదా, ఈ క్రమంలో అమ్మవారితో మీకు స్పెషల్ అట్రాక్షన్ అంటే అనుభవం ఏ విధంగా ఉంది? ఇది అమ్మవారి ఆశీర్వాదం అండి. మాకు కానివ్వండి, మా కుటుంబానికి కానివ్వండి, ఈ అమ్మవారి ఆశీర్వాదం మేము అంటే చేసిన పుణ్యాలే కావచ్చు ఇవి. ఎందుకంటే ఇట్లా అమ్మవారి పాదాల్లో ఉండి అమ్మవారి సేవలు చేస్తూ ఉండాలంటే కూడా అది కూడా మేము చాలా లక్కీ అనుకుంటామండి. ఓకే, అలాగే సార్ చూస్తే గుడి అంటే ఆలయం మొత్తం కూడా చాలా అద్భుతంగా అలంకరించారు. అలంకరణకు సంబంధించి ఏం చెప్తారు? ఈ పూలు కానీ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తప్పిస్తూ ఉంటారు? ఇది పర్టికులర్గా అమ్మవారికి ఏదైతే గజమాలలు ఉంటాయో ఇవి పర్టికులర్గా మనము 1 day బిఫోర్ చేయించడం జరుగుతుందండి. మొజంజయ్ మార్కెట్లో ఒక పర్సన్ ఉన్నారు, ఆయన దగ్గర మనం పర్టికులర్గా చెప్పి ఆర్డర్ చేసి ఇది ప్రతి శుక్రవారం గురించి చేయడం జరుగుతుంది. అలాగే డైలీ కూడా అమ్మవారికి 2 పూల గజమాలలు ఉంటాయి. డైలీ అమ్మవారికి ఉదయం అభిషేకం అయిన తర్వాత అమ్మవారికి డైలీ ఒక పట్టు చీర అమ్మవారికి చేంజ్ అవుతుంది. దాని తర్వాత అమ్మవారి అలంకరణ జరుగుతుంది. అలాగే ప్రతి శుక్రవారం
పూల అలంకరణ ఉంటుంది. అలాగే పండుగలు ఎప్పుడైతే పండుగలు ఉంటాయో వైభవ లక్ష్మీ వ్రతం కానివ్వండి, బోనాల పండుగ కానివ్వండి, గణేష్ చతుర్థి కానివ్వండి, ఉగాది నవరాత్రులు, దసరా నవరాత్రులు, అలాగే దీపావళి పండుగ కానివ్వండి, చాలా ఘనంగా చాలా వైభవంగా అమ్మవారికి అలంకరించి ఇక్కడ ముంగట ఒక స్టేజ్ లేక అంటే సెటప్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఇంకా అమ్మవారు చాలా బాగా మంచిగా అనిపిస్తారు. అలాగే మేము విన్నాం ఇక్కడ నుంచే కాకుండా బెంగళూరు నుంచి కానీ చెన్నై నుంచి కానీ వచ్చి అలంకరిస్తూ ఉంటారని. అవునండి, అంటే మేము చెన్నై నుంచి ఫెస్టివల్స్ టైంలో స్పెషల్లీ చెన్నై నుంచి కొంతమంది వస్తారు అమ్మవారికి అలంకరణ చేయడానికి, డెకరేషన్ చేయడానికి. అలాగే బెంగళూరు నుంచి కూడా అప్పుడప్పుడు మేము ఫెస్టివల్స్ టైంలో ఫ్లవర్స్ అవి తెప్పియడం జరుగుతుందండి. ఓకే. అలాగే అమ్మవారికి సంబంధించి అంటే నెక్స్ట్ ఎటువంటి కార్యక్రమాలు మీరు చేయబోతున్నారు? ఇప్పుడు నెక్స్ట్ అమ్మవారి నవరాత్రి వస్తుందండి. అయితే నవరాత్రి చాలా ఘనంగా ఉంటుంది. మీరు ఒకసారి చూడండి, ఈ 9 days ఏదైతే ఉంటుందో నవరాత్రులు, ఆ టైంలో ఒకసారి మీరు రండి. మీరు వస్తే అమ్మవారి ఆశీర్వాదం కూడా ఉంటుంది మీకు. అలాగే సార్, చుట్టుపక్కల మనం చూస్తున్నాం చాలామంది వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ నుంచి మీకు ఎటువంటి సహకారం అందుతుందంటారు? మీరు చూడొచ్చు, టెంపుల్ సరౌండింగ్గా కానివ్వండి, టెంపుల్ ఆపోజిట్లో కానివ్వండి, ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉంటారు. అంటే ఇంతకు ముందు ఇది పెడెస్ట్రియన్ ప్రాజెక్ట్ కాకముందు వెహికల్స్ నడుస్తుండే, ఆ టైంలో చాలా ఇబ్బంది అవుతుండే. అయితే అలాగే ఇక్కడ ఫ్రూట్ వెండర్స్ ఉంటారు, వాళ్ళు కూడా అంటే మనకు గుడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫ్రూట్స్ ఏమైనా కావాలంటే వాళ్ళ దగ్గర నుంచే కొని తీసుకొచ్చి అమ్మవారికి ఇవ్వడం జరుగుతుండే. అయితే వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకు చాలా మంచిగా ఉంటుండే. ఇప్పటికీ కూడా ఇప్పుడు ఫ్రూట్ వెండర్స్ చాలా తక్కువ అయ్యారు. ఇక్కడ మొత్తం షాపింగ్ లెక్క అయిపోయింది. పెడెస్ట్రియన్కి అంటే ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఒక్క టైంలో ఉంటుండే కొంచెం ఇబ్బంది ఆ వెహికల్స్ నడిచేటప్పుడు, కానీ ఇప్పుడైతే చాలా మంచిగా ఉందండి. దర్శనానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే అందరికీ ఎలా ఉంటుందంటే గుడికి వెళ్తే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అమ్మవారి దగ్గర కూర్చోవాలి, ప్రశాంతంగా అమ్మవారిని ఊహించుకుంటూ అమ్మవారి దగ్గర కూర్చోవాలని ఉంటుంది. ఇంతకుముందు అట్లా లేకపోతుండే, కానీ ఇది పెడెస్ట్రియన్ ప్రాజెక్ట్ అయిన తర్వాత నుంచి చాలా మంచిగా అయిందండి. ఓకే. అలాగే చూస్తున్నాం హిందూ ముస్లింకి సంబంధించి చాలా మతాలు గొడవ అవుతూ ఉంటాయి కదా, ఆ టైంలో మీరు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారండి? మీరు నమ్మరు, నేను ఒక మాట చెప్తాను. ప్రతి సంవత్సరం ఉగాది ఫెస్టివల్ ఇక్కడ జరిగేటప్పుడు హిందువుల కంటే ముస్లిమ్స్ మంది ఎక్కువ వస్తారు అమ్మవారి దగ్గర. వచ్చేసి వాళ్ళ అంటే కుటుంబ సభ్యుల పేరుతోటి అమ్మవారికి అంటే వాళ్ళకి ఎంత శక్తి ఉంటుందో వాళ్ళు ఎంత ఇవ్వగలుగుతారో అట్లా వాళ్ళు అమ్మవారిని ఇక్కడ ఉగాది టైంలో స్పెషల్లీ అది వచ్చి అమ్మవారికి దగ్గర వాళ్ళ పేరు రాపిచ్చి అంటే మాకు కొంచెం మంచిగా జరగాలి, మీరు అమ్మవారి దగ్గర కొంచెం పూజ చేయండి అట్లా పర్టికులర్గా చెప్పడం జరుగుతుంది. అంటే మన సరౌండింగ్స్లో హిందువులు కానివ్వండి, ముస్లిం కానివ్వండి, అందరు కూడా చాలా కలిసిమెలిసి ఉంటారండి. ఒక టైంలో ఉంటుండే, కానీ ఇప్పుడు అలా ఏమీ లేదు. కానీ నేనైతే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఉగాది టైంలో చాలామంది ముస్లిమ్స్ వచ్చేసి అమ్మవారి దగ్గర మొక్కి అమ్మవారిని కొబ్బరికాయ కొట్టేసి వాళ్ళ పేరు రాపిచ్చిపోతారు. మాకు మంచిగా జరగాలని అమ్మవారి దగ్గర పాదాలకి వెళ్ళి కుంకుమ తీసుకొని వెళ్తారు వాళ్ళు. అలాగే సార్, ఫైనల్గా అమ్మవారికి సంబంధించి స్త్రీ చక్రానికి సంబంధించి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు కదా, ఆ పూజ గురించి ఏం చెప్తారు? మీరు చూడండి, ఇక్కడ కింద అమ్మవారి పాదాల దగ్గర శ్రీచక్రం ఉంది. ఇది నిత్య అభిషేకంతో పొద్దున్న అభిషేకం చేసి అమ్మవారికి కంపల్సరీ ఇది పొద్దున్న నుంచి నైట్ వరకు అంటే గుడి తెరిచినప్పటి నుంచి గుడి శయనం అయిన అప్పటి వరకు కూడా అది దాని మీద కుంకుమార్చన కంపల్సరీ చేస్తూనే ఉంటామండి. ఎందుకంటే అందరికీ అది మంచి ఉండాలి, మంచిగా జరగాలని ఆ ఆశతోటి ఆ శ్రీ యంత్రం మీద కుంకుమార్చన కంటిన్యూస్లీ చేస్తూనే ఉంటామండి. ఓకే, ప్రతిరోజు కుంకుమార్చన జరుగుతుంది? అవునండి, కంపల్సరీ. అది మేము కూడా విన్నాం, ఆ కుంకుమను పెట్టుకోవడం వల్ల ఎటువంటి బాధలున్నా ఎటువంటి కష్టాలున్నా కూడా తొలగిపోతాయని భక్తులు కూడా నమ్ముతూ ఉంటారు. అవునండి, ఆ ఆలోచనతోటే డైలీ కూడా అది కంటిన్యూ అంటే ఆపకుండా అంటే దినం మొత్తం అది కుంకుమార్చన శ్రీ యంత్రానికి చేస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సూర్యప్రకాష్ గారు. అమ్మవారి యొక్క విశిష్టతను, ఆలయ ప్రత్యేకతను, అమ్మవారికి సంబంధించిన చరిత్రను మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మరి అమ్మవారి మహిమలను గురించి భక్తుల మాటల్లో ఒకసారి విందాం. సార్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు జగన్చారి అండి. నేను లోకల్ ఇక్కడ నుంచి వస్తున్నాను. ఇక్కడ దూద్బలి వల్ల నా షాప్ వచ్చేసి గుల్జార్ హౌస్ నియర్ బై, ఇక్కడ నుంచి ఒక వాకబుల్ డిస్టెన్స్లో నా షాప్ ఉంటుంది. రెగ్యులర్గా వస్తానండి. చాలా మహిమగల అమ్మవారు, మీరు ఏమి తలుచుకున్నా ఖచ్చితంగా జరుగుతుందండి ఇక్కడ. మీకు పర్సనల్గా ఎటువంటి అనుభవం ఉంది సార్? అనుభవం ఎలాంటిదంటే నేను ఏది అనుకున్నా ఇప్పటిదాకా ప్రతి ఒక్కటి జరిగిందండి.
ఆ నమ్మకం గట్టిగా ఉంటుంది కాబట్టి ప్రతి వారం ఏ వారం వచ్చినా రాకుండా ఫ్రైడే మాత్రం ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకొని పోతాను. అలాగే మీరు ప్రతి సంవత్సరం వస్తూనే అని చెప్తున్నారు కదా? ప్రతి సంవత్సరం కాదు, డైలీ ప్రతిరోజు వస్తాను. అలాగే మరి ఇది కూడా చెప్పండి, దీపావళి రోజు ఖజానా గురించి ఎలా ఉంటుందంటే ఇక్కడ మొత్తం జాతర ఉంటుందండి. వచ్చిన పబ్లిక్ ఎట్లా ఉంటుందంటే దర్శనానికి నిలబడతారు కదా, వాళ్ళకు 24 అవర్స్ 30 అవర్స్ కూడా పడుతుంది దర్శనానికి. దివాళీ రోజు నిలబడ్డ వాళ్ళకు నెక్స్ట్ డే నైట్ కూడా దర్శనం అయిన రోజులు ఉంటున్నాయి. సో అంత గట్టి నమ్మకం ఇక్కడ భక్తులకు, చాలా గట్టి నమ్మకం ఇక్కడ వచ్చే వాళ్ళకు. అనుకున్నవి మాత్రం ఖచ్చితంగా జరుగుతాయండి ఇక్కడ. గట్టిగా మీరు కూడా ఏది అనుకున్నా ఖచ్చితంగా అవుతుంది. అమ్మవారి దర్శనానికి ఓన్లీ హైదరాబాద్ నుంచే కాకుండా ట్విన్ సిటీస్ నుంచే కాకుండా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శించుకుంటారు భక్తులు. ముఖ్యంగా మహిళలు చాలా పెద్ద ఎత్తున ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. మరి కొంతమంది మనతో ఉన్నారు, వారిని అడిగి అమ్మవారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము ఎల్బీ నగర్ చింతలకుంట నుండి వస్తున్నామండి. అమ్మవారి దర్శనానికి ఈరోజు అమావాస్య కనుక అమ్మవారి దర్శనం ప్రత్యేకమని ఇక్కడికి వస్తున్నాము. అమ్మవారికి మొక్కుకున్న మొక్కులు ఎప్పుడు అమ్మవారు నెరవేరుస్తుందని చాలా శ్రద్ధతో భక్తితో అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చినాం. ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ ఆలయానికి? ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నామండి. మీకు ప్రత్యేకంగా అమ్మవారి కోరుకుంటూ ఉంటారు కదా, అవి నెరవేరాయా? నెరవేరాయండి. అమ్మవారిది చాలా అనుగ్రహం ఉంది, అమ్మవారి దయ ఉంది. అమ్మవారి కోరికలు నెరవేరుస్తుంది కనుక తప్పకుండా దర్శనానికి తప్పకుండా వస్తాం. దసరా, దీపావళి, అమావాస్య, శుక్రవారము ఇవన్నీ మిస్ కాకుండా అమ్మవారి దర్శనానికి వస్తాం. ఇక్కడ జరిగే పూజలు మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంటాయి? చాలా గొప్పగా అనిపిస్తాయండి. దర్శనం కూడా బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఇవాళ దర్శనం ఎలా జరిగిందమ్మా? చాలా బాగా జరిగిందమ్మా. అమ్మవారు చాలా మంచి దర్శనం ఇచ్చిండ్రు, చాలా మంచి దర్శనం అయింది. సో చూశారు కదండి, ఎంతో చరిత్ర కలిగినటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి సంబంధించిన ఎన్నో విశేషాలు తెలుసుకున్నాం కదా. మీకు కూడా అమ్మవారి కృప కలగాలని, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరో ఆలయంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.